ఇక ప్రత్యేక హోదా కోసం ఫిబ్రవరి 1న రాష్ట్ర బంద్ నిర్వహించనున్నట్లు హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర సరిహద్దుల్లోనూ ముట్టడి నిర్వహిస్తామని చెప్పారు. తాము చేయబోయే బంద్ కి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు కోరుతున్నామన్నారు. ఎవరు కలిసి వచ్చినా రాకపోయినా తమ ఆందోళన కొనసాగిస్తామంటున్న చలసాని శ్రీనివాస్తో మా ప్రతినిధి ఎంపీరావు ఫేస్ టు ఫేస్. రాజధానిలో సైతం పెద్ద ఎత్తున పోరాటం చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి ఇప్పుడు రాష్ట్రంలో మరోసారి పోరాటాన్ని ఉధృతం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి చంద్రబాబును హోదా ఉద్యమ కార్యులందరూ కూడా కలిశారు. హోదా భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది, రాజధానిలో కానీ అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక పోరాటం ఎలా ఉండబోతుంది, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన మాటలో తెలుసుకుంది. ఏంటి సార్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? సీఎం గారిని కలిశారు, దీని మీద మాట్లాడారు. గత నెలలో విద్యార్థుల సమరయాత్ర అని చెప్పి శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి అనంతపురం వరకు కూడా 200 మంది విద్యార్థులు వచ్చిన 5,000 మంది 10,000 మంది విద్యార్థులు వచ్చిన విద్యార్థి సంఘాలు చేసి ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కూడా గట్టి ఉద్యమం చేసింది, యాత్ర చేసింది. ఎప్పుడు ఉద్యమం ఆపలేదండి. ఇవాళ కూడా ఢిల్లీలో పాశికంగా మా ఆచార్యులను కూడా కొట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వ బలగాలు. ఇవాళ రాష్ట్రం వరకు ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్రం అంతా ఒక్కడిగా ఉండాలనే టోకెన్ ప్రొటెస్ట్ కేంద్రాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో మేము ఖచ్చితంగా మళ్ళీ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. అన్ని రాజకీయ పక్షాల సహకారం ఆశిస్తున్నాం. అలాగే అన్ని రాజకీయ పక్షాలను కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసాం. ఒక రాజకీయ పక్ష అధినేత కాబట్టి మీరు మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. మేము అన్ని రాజకీయ పక్షాలను కలిసి మేము ఒక డేట్ కూడా మేము చెప్పామండి. ఫిబ్రవరి 1 టోకెన్ ప్రొటెస్ట్ ఉంటుంది, రేపు పొద్దున్న అనౌన్స్ చేస్తామని. రాష్ట్రానికి కొంచెం ఇబ్బందికరం జరుగుతుందేమో అన్నారు ఆయన. ఒక టోకెన్ ప్రొటెస్ట్ లేకుండా కూడా అన్నిసార్లు చేశాను, ఖచ్చితంగా ఉండాల్సిందే మాకు ఖచ్చితంగా అని చెప్పాం. మిగతా విషయాలు కూడా అన్ని రాజకీయ పక్షాలను కలిసి ఒక మహాసభ కానీ బోర్డర్స్ బంద్ ఎలా చేయాలి ఆ విషయంలో కానీ దేశానికి తెలుస్తుంది. మన రాష్ట్రానికంటే కూడా ఇతర రాష్ట్రాల్లో 100-200 కిలోమీటర్ల రహదారులు ఆగిపోతాయి. ఆ దిగ్బంధన అయితే దేశం మొత్తానికి నేషనల్ హైవే అథారిటీస్ దగ్గర లైట్స్ ఉంటాయండి, మొత్తం వాళ్ళు సిగ్నల్స్ వస్తాయి ఎక్కడ ఆగిపోతుంది ఏంటనేది. అందువల్ల దేశానికి తెలుస్తుంది, దేశానికి తెలియాలనే ఉద్దేశంతో దీన్ని ఖచ్చితంగా ప్రజల ఉమ్మడి ఆకాంక్ష. ఉత్తర భారతీయ జనతా పార్టీ తప్పితే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి ఒక్కడూ ప్రజల గుండెల్లో విభజన హామీలన్నీ అమలు కావాలని ఆకాంక్ష మాత్రం తీసుకెళ్తామండి. ఇప్పటికే ఇటీవల రీసెంట్గా ఢిల్లీలో కూడా మీరు ధర్నా చేశారు, లాఠీ చార్జ్ కూడా జరిగింది, చాలామంది దెబ్బలు తిన్నటువంటి పరిస్థితి కూడా. మరి ఢిల్లీలో చేసినప్పుడు కూడా కనీసం ఎటువంటి రెస్పాన్స్ కూడా కేంద్రం నుంచి రాలేదు. మరి ఈ దఫా ఉద్యమం వల్ల ఏమైనా రెస్పాన్స్ వస్తుంది అనుకుంటున్నారా? రాష్ట్రం మేము మార్చి 6, 2014 మొదలుపెట్టినప్పుడు మీకు తెలిసిన సమైక్యాంధ్రులు అప్పుడు ఉన్నారు. అప్పుడు రాజకీయ పక్షాలని ఎన్నికలు ఉన్నాయి. మేము ఒక్కళ్ళమే విద్యార్థులు కొంతమంది ప్రొఫెసర్లు గారు మేము మొదలుపెట్టి నవ్వారు విభజన హామీలు ఏంటని. ఏ పార్టీ లేదండి. ఆ తర్వాత ఒక్కొక్క రాజకీయ పార్టీ వచ్చింది కదా. ఇవాళ కొన్ని హామీలను మా పోరాటం వల్ల వెంకయ్యనాయుడు గారు మాట్లాడతా వాళ్ళు ఏదో గొడవ అంటే మా పోరాటం ఉండటం వల్ల కొంత రాష్ట్రానికి ఉపయోగం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు ఏకతాటి మీద నిలబడ్డాయి. ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే ఖచ్చితంగా ఇస్తాం మొదటి సంతకుంటున్నారు. ఇది ఉద్యమం విజయం సాధించాం కదా, ఆంధ్రాకి అన్యాయం జరిగిందని దేశమంతా తెలిసింది కదా. అందుకని ఖచ్చితంగా నిజాయితీతో సాగిన ఉద్యమానికి ప్రతిఫలం రాష్ట్రానికి ఉంటుంది. అందువలన ఆ ఉద్యమం వేడి మాత్రం ఖచ్చితంగా మేము నిలబడతాం. వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రాకి హక్కులు వచ్చేంత వరకు కూడా పోరాడతాం. ఎలా ఉండబోతుంది సార్ 1వ తారీఖుని ఉద్యమం? అంటే ప్రొటెస్ట్ అంటే బార్డర్స్ అయినా లేదంటే రాష్ట్రంలో బంద్ కానీ ఎలా ఉండబోతుంది మీ కార్యక్రమం? ఆ రోజు బంద్ ఒకటి ఉందండి, దాంతోపాటు బార్డర్స్ 24 గంటల బంద్ బార్డర్స్ కూడా ఆ డేట్ కూడా రేపు పొద్దున్న ప్రకటిస్తుంది. అన్ని రాజకీయ పక్షాలని, ప్రజా సంఘాలని, ఉద్యోగ సంఘాలను కూడా మిళితం చేయదలుచుకున్నాను. ఎందుకంటే మొట్టమొదటిసారి ఏపీ ఎన్జిఓ సంఘం కూడా దీంట్లోకి వచ్చి నేను హాజరైంది. ఎందుకంటే కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత చంద్రశేఖర్ రెడ్డి గారు, బండి శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత హాజరయ్యారు. అనేక సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలనే ఉన్నాయి, అలాగే మిగతా అనేక ప్రజా సంఘాలు 106 సంఘాలు అన్నీ ఉన్నాయి. ఖచ్చితంగా మేము ఆ ఉద్యమంలో తీసుకెళ్తాం. ఎలా ఉంటుందో మీరు చూస్తారు. కాకపోతే హింసకి పాల్పడతారన్న అనుమానాన్ని గౌరవ ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. మా ఉద్యమాల్లో మేము చేసిన ఉద్యమాల్లో ఎవరో ఒకటి స్టే ఇన్సిడెంట్స్ కాదు, లక్ష అంటే ఎలాంటి హింస లేకుండా చేసిన ఉద్యమం ఇది. అమరావతిలో బహిరంగ సభకు కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి సార్ అది? నాగార్జున అంటే గుంటూరు జిల్లా నుంచి వేలాది మంది విద్యార్థులు, విజయవాడ నుంచి వేలాది మంది విద్యార్థులు వచ్చి మధ్యలో ఒక గొప్ప పాదయాత్రకు వచ్చి చేయటం అనేది ప్లాన్ చేయబోతున్నాం. దాని మీద మిగతా రాజకీయ పక్షాలను కూడా కలిసి ఉమ్మడిగా మేము కార్యాచరణ ప్రకటిస్తాం. ఈ ఫిబ్రవరి 1వ తేదీన చేపట్టే ఈ ఏదైతే ప్రొటెస్ట్ ఉందో, బంద్ ఉందో, దానికి ఎన్ని పార్టీలు మద్దతు తెలిపారు? ఇప్పటివరకు ఎన్ని పార్టీలు కలిసారు, ఎన్ని పార్టీలు మీకు మద్దతు తెలిపేశారు? ఇంతకుముందు ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఏది ప్రకటించినా సరే రాష్ట్రంలో అన్ని పక్షాలు మద్దతు ప్రకటించాయి, ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీ తరఫు. అందువల్ల మేము అనుకుంటాం అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి. ఎందుకంటే వాళ్ళు మాతో మాట్లాడుతున్నాం, పాజిటివ్గా తీసుకుంటాం. అలాగే ఈ సభ డేట్స్ని వాళ్ళ పార్టీ నిర్ణయాన్ని బట్టి సభ డేట్స్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. అందువల్ల దాదాపుగా అందరూ కలిసి వస్తారు. కలిసి వచ్చిన వాళ్ళకి 100 దండాలండి, కలిసి రాని వాళ్ళకు ఇంకో దండం ఎక్కువ పెడతాం ప్రజల కోసం. థ్యాంక్ యూ.
సో ఇది అంటే మరోసారి ఎక్కడా కూడా ఉద్యమాన్ని బ్రేక్ చేయకుండా కేంద్రం మీద ఏదో ఒక రూపంలో ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ప్రత్యేక హోదా సాధన సమితి ఈసారి స్టేట్ బార్డర్ చుట్టూ కూడా హైవేలను దిగ్బంధనం చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ఒక కదలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. 1వ తేదీన జాతీయ రహదారుల దిగ్బంధనంతో పాటుగా రాష్ట్ర బంద్ నిర్వహణ ద్వారా అన్ని పార్టీలను కలుపుకుని ముందుకెళ్లడం ద్వారా కేంద్రం మీద మరోసారి ప్రయత్నం చేసేందుకు ముందుకెళ్తున్నామంటున్నారు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్. మరి ఈసారి కేంద్రం నుంచి ఏమైనా రెస్పాన్స్ ఉంటుందేమో వేచి చూడాలి. కెమెరా పర్సన్ కిషోర్తో ఎంపీ రావు, ఏబీ 24/7 అమరావతి.